స్టెల్లార్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసాను నేను. చూసారా? థ్యాంక్ యూ. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అండ్ అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది, మీకున్న స్టేచర్ వల్ల ఈ క్యారెక్టర్ పొటెన్షియల్ అనేది కొంచెం పెరిగి కనిపించింది అనమాట మాకు యాక్చువల్గా. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంట్లో ఒక ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు, మళ్ళీ దీంట్లో కూడా ఇలాంటి చేశారు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ అయినాయో స్టీరియో టైప్ అనేది మీకు తెలిసి ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 50 సినిమాలు మీరు వేరుగా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇలాంటి 2 మీరు హిట్లు కొట్టేసరికి ఏముందంటే నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు కదా, ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు మరి అలాంటి ఇన్హిబిషన్ ఏమి రాలేదా మీ మైండ్లో? ఏం లేదా? ఎందుకంటే అది చేశారు, అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ కూడా రిలీజ్ అయినాయి కదా, సో అలాంటిది మీ మైండ్లోకి రాలేదా థాట్ అనేది? లేదు, యాక్చువల్గా టైం పీరియడ్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు మేము బహిష్కరణ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. సో దాని తర్వాత నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని ప్రాస్టిట్యూటే, కానీ దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసారంటే క్యారెక్టర్ ఆర్క్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ పవర్ ప్యాక్ లాగా, అంటే చేస్తే ఒకటి అలా చేయాలి, లేదంటే ఇలా చేయాలి, ఇన్ బిట్వీన్లో చేయొద్దు అనేది. సో నాకు పుష్ప నరేట్ చేసినప్పుడు దీనికోసం ఇంకొకసారి చేస్తే తప్పలేదు అని అనిపించింది. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రత్నమాల ఇస్ స్పెషల్. సో ఐ డోంట్ థింక్ అండ్ రెండింటికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు నాకు కొంచెం ఇష్టమయ్యి ఓకే దీనికి చేయొచ్చు అని అనుకుంటే తప్ప ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. మొన్నటిదాకా ఆ పుష్ప గురించి మాట్లాడుకుంటే ఈ నుంచి ఈ పుష్ప గురించి మాట్లాడుతున్నారు. అయితే ముఖేష్ గారు, మీ టేకింగ్ కానీ మీ హార్డ్ వర్క్ అదంతా కనపడింది సిరీస్లో. బట్ నాకు అనిపించిన ఒక చిన్న విషయం ఏంటంటే రవీంద్ర విజయ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ కుమ్మేశారు, బట్ ఆయన వాయిస్ అంటే మీరు కావాలని తీసుకున్నారు, అదే ఎక్కడో ఒక చిన్న ఇదిలా అనిపించింది. అది కావాలని పెట్టిందా లేదంటే ఎలా ట్రై చేశారు అనేది ఒక చిన్న డౌట్. దీని గురించి క్లారిటీ ఇస్తానండి. రవీంద్ర విజయ్ గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీజను కిన్నర్ సానిలో లాస్ట్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూస్తే. సో అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి సార్ గురించి, ఎక్స్ట్రాడినరీ. అండ్ దెన్ డైలాగ్స్ పాయింట్. సో ఎవరి నేచర్లో వాళ్ళకి ఒక స్వతహాగా లోపల ఉంటుందండి. మనం ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్ట్లో అందరూ బాగా మాట్లాడతారని లేదు, వాళ్ళు లేకపోతే బాగా మాట్లాడరని లేదు. నేను ఓపెన్గా చెప్తుంది, ఆయన మాత్రమే దీన్ని మాత్రమే ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ దాన్ని వదలాలి ఆయనకి మాత్రమే తెలుసు. నేను చెప్పించవచ్చు సేక్ ఆఫ్ అదర్ థింగ్, కానీ నేను ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకుంది నేనే, 100% దానికి జస్టిఫికేషన్ చేశారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదండి, ఇంకొక అదర్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి. ఆయన ఇచ్చే పాజ్, ఆయన ఎక్కడ దాన్ని పట్టుకొని ముందరకు తీసుకెళ్తారు, ఎక్కడ మాట్లాడతారు, అది నాకు వేరే వాళ్ళతో రాదనిపించింది. అండ్ 100% నాకు దాంట్లో డౌటే లేదండి. సో జస్టిఫికేషన్ చేశారని నాకు అనిపించింది. సో దాంట్లో డౌట్ లేదు. రవీంద్ర గారు, సార్ మీరు ఇప్పుడు వరకు ఇటువంటి రోల్ చేయలేదు. అవును, టిపికల్ రోల్. ఎందుకంటే ఊర్లో గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్ పాత్ర, ఆయన రెఫరెన్స్ కూడా రావు గోపాలరావు గారితో ఎవరితో చెప్పుంటారు. అవును, ఆ రెఫరెన్స్ వీడియోలు చూసి చేయటం అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ వీడియో నేను చూశాను, కానీ ఆయనలాగా పర్ఫామ్ చేయాలని ఆ కారణం కోసం చూడలేదు. నా మెమరీ కూడా చాలా తక్కువే, సో చూసి మర్చిపోతా. బట్ ఆ ఒక ఫ్లేవర్ కానీ ఆ మిల్యూ, ఆ యాస ఆయన అడిగినట్టు ట్రై చేసిన. దిస్ ఈజ్ నాట్ మై మదర్ టంగ్, నేను నేర్చుకుంటున్నా. సో బెంగళూరులో పుట్టి పెరిగినప్పుడే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు ఉంటుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎయిర్. బట్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్, హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్. అప్పటిదాకా మీరందరూ భరించాలి. అంజలి గారు, సారీ అంజలి గారు, మీ క్యారెక్టర్లో గురించి అడుగుతాండి. సెకండ్ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్తారు, అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, శివయ్య నేను ఇచ్చుకున్నాను అని చెప్తారు. అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికి వెళ్తారు. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది? పుష్ప క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది. అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, పుష్ప ఇష్టపడి చేయట్లేదు. పుష్పతో ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను, 10 మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. తినకు మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది. సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని. షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. కానీ దర్శి తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు, తనకు అది ఆ లైఫే కావాలి. షీ నెవర్ సెడ్ నాకు ఆ లైఫ్ నచ్చింది, ఇది నాకు ఓకే బాగానే ఉంది, అసలు ఇది మేము చూపించనే లేదు. అవును, చూపించలేదు. కానీ మీకు ఒక ఊరు చివర ఒక షెల్టర్ ఇచ్చి మీరు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయటం
నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను. అది కరెక్టా? టెన్షన్ పడకు నాగేశ్వరరావు, వదిలే. ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది. కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్గా ఆన్సర్ చెప్తున్నాను. కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా. ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా, జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని. సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు, ఒక చిన్న గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వాట్ షీ వాంట్. అంజలి గారు ఫస్ట్ ఓకేనా నాగేశ్వరరావు, శివయ్యకి అన్యాయం జరగలేదు. అంజలి గారు ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్. అందుకని నేను చెప్తున్నాను, అందుకని చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బాయి ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా అని చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి, దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు, 18 years జర్నీ. ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంత్ని నమ్మి మీరు యాడ్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్గా అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2-3 సార్లు లొకేషన్లో చూశాను, అంతకుమించి ఆవిడ ఎప్పుడూ రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాప్ వేసుకుని కూడా కూర్చుంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు. కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే ఇంట్లో కూడా ఉంటాడు. మీరు ఇందాంటి పుష్ప అని చెప్తున్నారు, అంత అల్లు అర్జున్కి వెళ్తుందేమో క్రెడిట్. అంజలి బహిష్కరణ పుష్ప అని బహిష్కరణ పుష్ప. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమరారా ఎలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.